టైం వచ్చేసి 9:45 అవుతుంది. ఈరోజు డేట్ వచ్చేసి June 11th. సో మనం ఈరోజు ఎంత ఎర్నింగ్స్ అవుతాయో చూద్దాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బ్రోస్. సో మనం ఈ వీడియోలో లాస్ట్ మంత్ 9th నుంచి, అంటే May 9th నుంచి June 9th వరకు ఎంత ఎర్నింగ్స్ అయ్యాయి, మనకి పవర్ బిల్ ఎంత వచ్చింది, వెహికల్ ఎన్ని 1000 కిలోమీటర్స్ తిరిగాము, ఇవన్నీ చెప్తాను ఈరోజు వీడియోలో. సో స్టే ట్యూన్. అండ్ మనకి కొన్ని కామెంట్స్ వచ్చాయి ఒక బ్రో నుంచి. సో ఇప్పుడే వచ్చింది 44 minutes ముందు ఒక బ్రో గుడ్ జాబ్ బ్రో అని పెట్టాడు. సో మనకి ముందు నిన్నటి వీడియోకి కొన్ని కామెంట్స్ వచ్చాయి. అంటే ఏ కార్ బెటర్, నేను ఎందుకు ఈవీ ప్రిఫర్ చేసుకునేది అనేది చెప్పాను. సో ఒక బ్రో అడిగాడు, వెరీ నైస్ ఇన్ఫర్మేషన్ బ్రదర్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే ప్లీజ్ గో అండ్ వాచ్. అండ్ ఇంకో క్వశ్చన్ కూడా తనే అడిగాడు, నీ కార్ ఏసీ ఆన్లో ఉన్నప్పుడు కూడా బ్యాటరీ లైఫ్ రేంజ్ త్వరగా తగ్గిపోతుంది కదా. సో మనది ముందు మీకు ఏసీ డిఫరెన్స్ చెప్తాను, పెట్రోల్ కార్కి ఎలా ఉంటుంది, మనకు ఎలా ఉంటుంది అనేది. పెట్రోల్ కార్కి ఇంజన్ స్టార్ట్ అయినప్పుడు ఇంజన్ నుంచి ఏసీకి పవర్ వెళ్తుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇంజన్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే ఏసీ పవర్ వెళ్తుంది. అంటే మనకి పెట్రోల్ అంత ఎక్కువగా కన్జ్యూమ్ అవ్వదు. నోటిసబుల్గా చూస్తే పెట్రోల్ కూడా కన్జ్యూమ్ అవుతుంది. మీరు ఏసీలో వెళ్తే పెట్రోల్ ఆర్ సిఎన్జి ఏదైనా కన్జ్యూమ్ అవుతుంది, కానీ అదేంటంటే బెల్ట్ ద్వారా రన్ అవుతుంది. సో మన కార్కి వచ్చేసి ఎలా ఉంటుంది అంటే, అది 12 volts కంప్రెసర్. డైరెక్ట్గా దీనికి వైర్స్ ఉండో ఏముండో, మన ఫ్రిడ్జ్ కంప్రెసర్ కానీ ఏసీ కంప్రెసర్ కానీ ఎలాగైతే వర్క్ అవుతుందో సేమ్ ఫినామినా, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సేమ్ మనకి ఇంట్లో ఫ్రిడ్జ్ కానీ ఫ్రిడ్జ్ కంప్రెసర్స్ కానీ ఎలా వర్క్ అవుతుందో సేమ్ ఈవీ కార్ కూడా 12 volts కంప్రెసర్ ఉంటుంది. సో ఎనీ ఈవీ కార్, లేదంటే మీరు కొత్తగా మనం సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాలన్నా 12 volts ఏసీ సిస్టమ్స్ మనకు దొరుకుతాయి. సో యూ కెన్ 12 volts కంప్రెసర్ ఉంటుంది ఓన్లీ కార్స్కి. కార్స్, వ్యాన్స్, యూట్యూబ్లో మీరు చాలా చూడొచ్చు. 12 volts కార్ కంప్రెసర్ అని కొడితే చాలా వీడియోస్ వస్తాయి. సో మన కంప్రెసర్ ఏం చేస్తుందంటే, మామూలుగా ఏసీ ఆఫ్ చేసినప్పుడు ఫుల్ బ్యాటరీ ఉంటుంది, ఛార్జ్ ఉంటుంది కదా. సో కంప్రెసర్ పోగా రిమైనింగ్ మనకి ఎంత కిలోమీటర్స్ కానీ వస్తుంది అనేది రేంజ్ చూపిస్తుంది. అలాగని రేంజ్ ఏంటి ట్రస్ట్ వర్తి కాదు. 235 చూపించింది, 235 వచ్చేస్తుంది అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో హౌ వి డ్రైవ్, మనం ఎలా డ్రైవ్ చేస్తున్నాం, మనం రీజన్ ఎలా వాడుతున్నాం, మన వే ఆఫ్ యాక్సిలరేషన్ ఎలా ఉంటుంది అనేది దాని మీదే బేస్ అయ్యి ఉంటుంది. నార్మల్గా మీరు ఏ డే నార్మల్గా ఛార్జ్ ఇంటికాడ పెట్టుకుంటే స్లో ఛార్జర్ తోటి వర్స్ట్ కేస్ అరౌండ్ ఒక 170-180 వరకు తీసేయచ్చు. అరౌండ్ 5% వరకు వచ్చేస్తుంది. కానీ మనం అంతవరకు తెచ్చుకోం. మనం ఏం చేస్తాం, ఒక 25%, 30%, ఒక 130 kilometers, 140 kilometers తిరిగి ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటాం. సో అది. సో ఎన్ని ఇయర్స్కి బ్యాటరీ చేంజ్ చేయాలి, అమౌంట్ ఎంత అవుతుంది? సో ఎన్ని ఇయర్స్కి బ్యాటరీ చేంజ్ చేయాలనేది అయితే ప్రెజెంట్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. మనకి షోరూమ్ వాళ్ళు 3 years ఆర్ 1,25,000 వరకు షోరూమ్ వారంటీ వస్తుంది, కంపెనీ వారంటీ. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2012, 13 బళ్ళు కూడా ఇంకా తిరుగుతున్నాయి బ్రో బెంగళూరులో. సో అది ఒక సపరేట్ సినారియో. దాని ఛార్జింగ్ స్టైల్స్ వేరు, దాని వే ఆఫ్ ఛార్జింగ్స్ వేరు, ఛార్జింగ్ కనెక్టర్స్ వేరు. సో మనం బ్యాటరీ అనేది సేమ్ మన మొబైల్ లాగే. మన మొబైల్ ఛార్జర్ని మనం ఎంత సేఫ్గా అయితే చూసుకుంటాం, మన మొబైల్ ఎంత బ్యాటరీని ఎంత సేఫ్గా అయితే చూసుకుంటే ఎంత ఎక్కువ లైఫ్ వస్తుందో, కార్ కూడా సేమ్ అంతే. మనం ఇప్పుడు బ్రో ప్రైస్ ఎంత, అమౌంట్ ఎంత అవుతుంది అన్నాడు. సో మనకి అయితే మన ఎగ్జాక్ట్గా ఎంత అమౌంట్ అవుతుంది అనేది తెలీదు. గూగుల్లో కొట్టి చూస్తే 2 lakhs నుంచి 5 lakhs వరకు పడవచ్చు అని చూపించింది. ఎందుకంటే మనది 24 kilowatts బ్యాటరీ. 30 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు 6-7 lakhs 8 lakhs ఎంతో చూపించింది ప్రైజ్. మనది 24 kilowatts బ్యాటరీ కాబట్టి 3 lakhs to 5 lakhs
అని చూపించింది. సో అవే ఈరోజుకి వచ్చిన కామెంట్స్. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అండ్ ఇప్పుడైతే మనం ఊబర్ ఆన్లైన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక్క నిమిషం కార్ బయటికి తీస్తాను, ఇంకా పార్కింగ్లోనే ఉంది. కార్ బయటికి తీసి ఆన్లైన్ అవుదాం, ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ రాదు లోపల. సో మనం అయితే ఇప్పుడు ఫస్ట్ ట్రిప్ కిలోమీటర్స్ 0 చేసుకుందాం. సో నిన్న అరౌండ్ 144 కిలోమీటర్స్ తిరిగాం. ఛార్జింగ్ వచ్చేసి 25% ఛార్జింగ్ వచ్చింది. సో ఇప్పుడు 160 తిరిగితే అరౌండ్ ఒక 15% ఎంతో ఛార్జింగ్కి వచ్చేస్తుంది కారు. సో ఇప్పుడైతే మనం ట్రిప్ కిలోమీటర్స్ 0 చేసుకుందాం. సో ట్రిప్ ఏ 0 చేశాను. అండ్ ఛార్జింగ్ వచ్చేసి 100%, రేంజ్ వచ్చేసి 222 చూపిస్తుంది వితౌట్ ఏసీ. ఏసీ ఆన్ చేస్తే ఒక్క నిమిషం, ఏసీ ఆన్ అవ్వలేదు. ఓకే, ఈరోజు ఏంటో స్పెషల్ మరి. ఏసీ ఆన్ అయినా 222 రేంజ్ చూపిస్తూ ఉంది. సారీ, వెహికల్ ఆన్లో లేదు. ఇప్పుడు 222 కిలోమీటర్స్ పోయింది. సో అవుట్ సైడ్ టెంపరేచర్ వచ్చేసి 24 degrees. అది 1 hour ముందు ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 10 అవుతా ఉంది. మనం అయితే ఊబర్ ఆన్లైన్ అయిపోదాం. ఫస్ట్ ఏ ఏరియాస్లో సర్జ్ ఉందో చూసుకుందాం. ఈరోజు క్లైమేట్ కూడా చాలా క్లౌడీగా ఉంది. సో రేంజ్ ఎందుకంటే తగ్గిపోతూ ఉంది. మన మెయిన్ బ్యాటరీ వచ్చేసి కార్కిను ఏసీకి మాత్రమే పనిచేస్తుంది, వేరే దేనికి యూజ్ అవ్వదు. మిగిలిన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నీ ముందు 12 volts బ్యాటరీ ఉంటుంది, కార్ బ్యాటరీ. సో దాంతో పవర్ అవుతాయి. రన్నింగ్లో ఉన్నప్పుడు అది ఛార్జ్ అవుతుంది, బ్యాటరీ ఛార్జ్ అవుతుంది రీజనరేటివ్ ద్వారా. సో మనకి మెయిన్ బ్యాటరీ వచ్చేసి ఏసీకిను కార్ మూమెంట్స్కి మాత్రమే అవుతుంది. సో అది మీరు చూసుకోవాలి. ప్రజెంట్ మనకి ఏ ఏరియాస్లో సర్జ్ ఉందో చూద్దాం. మనకి ఎర్నింగ్స్ వచ్చేసి సెంట్రల్, ఇందిరానగర్, కోరమంగళ, జయనగర్, ఓఆర్ఆర్, బెల్లందూరు, వైట్ఫీల్డ్లో బాగా ఎర్నింగ్స్ ఉన్నాయని చూపిస్తుంది. నార్త్ అండ్ సౌత్ వచ్చేసరికి ఓకేగా ఎర్నింగ్స్ చూపిస్తుంది, ఆరెంజ్ కలర్. సో మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్ అయిపోదాం. సో యూ కెన్ సీ ఆన్లైన్ అయితే అయిపోయాను. సో ఏమైనా ట్రిప్స్ వస్తే చెప్తాను. 355 0.2 కుందనహల్లి, ప్రీమియర్, టెక్ పార్క్, 379 10 కిలోమీటర్స్కి మొత్తంగా. సో ఇంకేమున్నాయి, 350. సో న్యూ రిక్వెస్ట్ ఆర్డర్స్ అయితే వస్తూ ఉన్నాయి. 405 9.2, 405 400 దాటింది కదా, ఎత్తేద్దాం. వచ్చింది ఫస్ట్ ట్రిప్. సో మనకి ఎంత ఎర్నింగ్స్ ఇస్తాడనేది ఈ వీడియో తర్వాత చూద్దాం. సో టైం వచ్చేసి 11 అవుతా ఉంది, 10:58. అండ్ మనకి ఊబర్లో ఫస్ట్ ట్రిప్ కంప్లీట్ అయింది. అండ్ మనకు వచ్చేసి 386 రూపీస్ ఇచ్చాడు. అండ్ 11 కిలోమీటర్స్ పట్టింది మొత్తం రైడ్. 92% ఛార్జింగ్ ఉంది. అండ్ రేంజ్ వచ్చేసి 181 చూపిస్తుంది. ఏసీ అయితే ఆన్లోనే ఉంది. కొంచెం కోల్డ్ లాగా ఉందబ్బా, స్టార్ట్ అయింది. సో ఈ రైడ్ కంప్లీట్ చేసి ఎంత ఇస్తాడో చూద్దాం. ఆల్రెడీ ఒక రైడ్ వచ్చింది, 5 కిలోమీటర్స్ డ్రాప్, 2.1. సో 750 meters డ్రాప్. సో వెళ్ళి ఆ రైడ్ అయిపోయిన తర్వాత ఎంత ఎర్నింగ్స్ వస్తాయి. టైం వచ్చేసి 12:23 అవుతుంది. ఇప్పటి వరకు మనం తిరిగిన కిలోమీటర్స్ 18 తిరిగాం. ఛార్జింగ్ వచ్చేసి 85% ఉంది. అండ్ రేంజ్ వచ్చేసి 153 చూపిస్తుంది విత్ ఏసీ. వితౌట్ ఏసీ 170. సో
సో ఇప్పుడు వరకు మన ఎర్నింగ్స్ చూసుకుంటే 2 ట్రిప్స్ కంప్లీట్ చేసాం అండ్ ఇప్పుడు థర్డ్ ట్రిప్ ఉంది. ఇప్పుడు వరకు మన ఎర్నింగ్స్ చూసుకుంటే 851 రూపీస్ అయ్యాయి 2 ట్రిప్స్. సో పర్లేదు. అండ్ మనకి టైం టేకింగ్ చాలా ఎక్కువ అవుతా ఉంది, ఎందుకంటే ఈరోజు ట్రాఫిక్ అయితే బ్రో వేరే లెవెల్. ఇసుకేస్తే కిందకి రాలదు బ్రో. నీకు బంపర్ టు బంపర్ కూడా ఇంత కష్టంగా ఉంటుందని ఈరోజే తెలిసింది. సారీ ఫర్ దట్. కస్టమర్ బ్యాక్ సీట్ బెల్ట్ పెట్టుకున్నారు, మళ్ళీ పెట్టలేదు, సో అందుకు అరుస్తూ ఉంది అది. సో ఇప్పుడైతే మనం ఇంకొక థర్డ్ ట్రిప్ ఉంది, అది 300 280 అంతా చూపించింది, గుర్తులేదు. సో అది మా ఇంటి దగ్గరే అనుకుంటా పికప్, హొస రోడ్, యా, నియర్ టు మై హోమ్. సో అది పిక్ చేసుకొని ఎంత ఇస్తాడో ఎర్నింగ్స్ అయిన తర్వాత చెప్తాను. టైం వచ్చేసి 140 అవుతుంది. తిరిగిన కిలోమీటర్స్ 28 తిరిగాం. ఛార్జింగ్ ఏమో 79 చూపిస్తుంది. రేంజ్ వితౌట్ ఏసీ 144, విత్ ఏసీ 130. సో ఎప్పుడైతే రేంజ్ అలా ఛార్జింగ్ అలా తగ్గుతూ వస్తుందో, సో ఆటోమేటిక్గా ఏసీ తీసుకునే కిలోమీటర్స్ కూడా తగ్గుతూ వస్తున్నాయి చూపిస్తుంది ఇక్కడ. అండ్ ఇప్పటి వరకు మన ఎర్నింగ్స్ చూసుకుంటే 1153 చేసాం టోటల్గా. ఈరోజు మనం 3 ట్రిప్స్ కంప్లీట్ చేసాం. సో 2 400 స్టెప్ని ఇచ్చాడు, ఒకటి 300 ఎంతో ఇచ్చాడు. సో ఇప్పటి వరకు అయితే ఇది. సో ఆ క్లాస్ తింటూ మన కార్ ఎర్నింగ్స్ లాస్ట్ మంత్ ఎంత చేసాం చెప్తాను. వచ్చేసి 2:05 అవుతుంది. సో ఇప్పుడే లంచ్ కంప్లీట్ చేసుకున్నాను. సో లాస్ట్ మంత్ మనకి ఎంత ఎర్నింగ్స్ అయ్యాయి ఇవన్నీ చూద్దాం. స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేస్తాను. స్క్రీన్ రికార్డింగ్ ఆన్ అయింది. ఎర్నింగ్స్, సీ డీటెయిల్స్. సో వీక్లీ ఎర్నింగ్స్ ఇవి. మనం May 9th నుంచి క్యాలిక్యులేట్ చేద్దాం. May 9th 2961 రూపీస్ అయింది. May 10 316 రూపీస్ ఒకటే ట్రిప్ చేశాను, తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత May 12th 3 days లీవ్ 8300 చేశాను. May 19 to 26 2 days లీవ్ 12,998 చేశాను. అండ్ 26 to June 2nd 2 days లీవ్ అరౌండ్ 9,989 చేసాం. June 2nd నుంచి June 9th వరకు 12,445 రూపీస్, సారీ 12,455 రూపీస్ చేసాం. సో నేను ఆల్రెడీ మొత్తంగా అన్నీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. సో యూ కెన్ సీ. సో మనం చేసిన ఎర్నింగ్స్ వచ్చేసి 49,259 రూపీస్. 9 days హాలిడేస్ తీసుకున్నాం. సో మనమైతే 49,259 రూపీస్ చేసాం అరౌండ్ 9 days హాలిడేస్ తీసుకొని. సో మనకి కరెంట్ బిల్ వచ్చేసి ఓన్లీ ఇంటికాడ 3,235 రూపీస్ 37 రూపీస్ వచ్చింది. సో ప్లస్ ఏడిఎస్ ఏదో మనం ఎక్స్ట్రా వాడుతూ ఉన్నాం, ఎందుకంటే మన మెయిన్ వచ్చేసి 2 kilowatts, మన ఛార్జర్ 3 kilowatts కాబట్టి ఎక్స్ట్రా 330 రూపీస్ ఏడిఎస్ పడింది.
సో ప్లస్ 44, 62, 76, 61 ఇవన్నీ ఏంటంటే బయట ఛార్జింగ్స్ పెట్టాను నేను. సో ఓవరాల్గా ఛార్జింగ్కి అయ్యే ఖర్చు నాకు అయ్యింది 3810 రూపీస్ అయ్యింది ఓన్లీ ఫర్ ఛార్జింగ్. అండ్ మనం మొత్తంగా తిరిగిన కిలోమీటర్స్ చూసుకుంటే 4000 కిలోమీటర్స్ తిరిగాం, ఇంక్లూడింగ్ లాస్ట్ 9th వరకు. ఓకే, సో అదే 4000 కిలోమీటర్స్ మనం సిఎన్జి బండితో తిరిగితే 10,000 అవుతుంది. పెట్రోల్ కార్తో తిరిగితే 4000 కిలోమీటర్స్ 25,000 అవుతుంది. ఒకవేళ డీజిల్ కార్తో తిరిగితే 23K అవుతుంది. సో ఈ 49,259 క్యాలిక్యులేటర్ 49,259 మైనస్, సో మనకి ఎంత అయింది 3810 మైనస్ 3810. సో అరౌండ్ 45,500 రూపీస్ మనకి ప్రాఫిట్ ఈవీ కార్ తోటి. అదే ఒకవేళ మనం సిఎన్జి కార్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఎర్నింగ్స్ తోటి 10,000, సో 39,000 ప్రాఫిట్ వస్తుంది. అదే డీజిల్ కార్ పెట్రోల్ కార్ అనుకోండి 25K, 25,000 24,000 ఎర్నింగ్స్ అవుతాయి. అదే మనము డీజిల్ కార్ అనుకోండి 23K, 26,000 ప్రాఫిట్ వస్తుంది. సో నాకెంత ప్రాఫిట్ వచ్చిందంటే అరౌండ్ 44K వచ్చింది. అరౌండ్ 44,000 ప్రాఫిట్లో ఉన్నాను. 44,000. సో 5,000 తీసేయండి, ఇంకా 190 రూపీస్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అనుకుందాం కార్ కింద, మనకి 44,000 వచ్చింది. అందులో మన కార్ మెయింటెనెన్స్, టైర్స్ ఇవన్నీ తీసేసిన ఒక 40 మంత్లో ఒక 3,000 తీసేసిన మనకు 41K ప్రాఫిట్ వచ్చింది. 41K ప్రాఫిట్ వచ్చింది. అది ఈవీ కార్ తోటి. పెట్రోల్ కార్ తోటి మీరు కంపేర్ చేసుకోండి, ఆల్రెడీ ప్రైజెస్ చూపించాను. అండ్ పెట్రోల్ కార్, సిఎన్జి ఆర్ డీజిల్ మనకి ఎంత ప్రాఫిట్స్ వచ్చాయో మీకు ఆల్రెడీ చూపించాను, చెప్పాను. సో ఇప్పుడైతే ఆల్రెడీ 213 అవుతుంది. ఇప్పుడు వరకు తిరిగిన కిలోమీటర్స్ 30 తిరిగాం. ఛార్జింగ్ వచ్చేసి 79, రేంజ్ వచ్చేసి 146 చూపిస్తుంది వితౌట్ ఏసీ. విత్ ఏసీ 131 చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడైతే మనం మళ్ళీ ఊబర్ ఆన్లైన్ అయిపోదాం ఈరోజు ఎర్నింగ్స్. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఇలాంటి కంటెంట్ చాలా ఇస్తాం. ఈవీ కార్, సిఎన్జి కార్స్, ట్యాక్సీ డ్రైవర్స్ ఎంత ఎర్నింగ్స్ చేస్తున్నారు అనేది. సో మనమైతే ఊబర్ ఆన్లైన్ అయిపోయాం. సో యూ కెన్ సీ ఆన్లైన్ తిరుగుతూ ఉంది అది, ఫైండింగ్ ట్రిప్స్. సో మంచి రైడ్స్ రావాలి. ముందు సజ్జ ఎక్కడ ఉందో చూసుకుందాం. సౌత్ బెంగళూరు, జయనగర్ సెంట్రల్లో సజ్జ ఉంది. ఇందిరానగర్, కోరమంగళ, ఓఆర్ఆర్, బెల్లందూరు 7 కిలోమీటర్స్ డ్రాప్, 1.3 పికప్, 177 ఇస్తా ఉన్నాడు ఊబర్గో. సో మనమైతే కార్ మొత్తం ఏసీలోనే, ఒక్కరోజు కూడా ఏసీ ఆఫ్ చేసి తిరిగింది అయితే లేదు. కార్ స్టార్టింగ్ నుంచి నైట్ వరకు ఏసీలోనే తిరుగుతున్నాను. కిలోమీటర్స్ 120, 130 లేదంటే 100, 98 ఎన్ని అయితే అన్ని కిలోమీటర్స్ తిరుగుతూ ఉన్నాను. టైం అయ్యేసరికి ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో అది ఇప్పటి వరకు అయితే ఉన్న ఎర్నింగ్స్. సో ఈరోజు మనం ఎంత చేస్తాం అనేది చూసుకుందాం. సో మనకైతే ఎయిర్పోర్ట్ ట్రిప్ వచ్చింది, 804 రూపీస్ చూపించాడు ఎయిర్పోర్ట్కి. సో వెళ్దాం, చాలా రోజులు అవుతుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళి. సో వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకొని మీకు అక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను, వెయిటింగ్ లిస్ట్. వీలైతే మనం ఏదైనా ఒక డ్రైవర్తో మాట్లాడదాం, ఒక ఫ్లీట్ డ్రైవర్ తోటి, లైక్ బీవైడి కానీ ఏ కార్ డ్రైవ్ చేసినా మనం ఫ్లీట్ వెహికల్స్ ఏమైనా ఉంటే ట్రై చేద్దాం. 800 చూపించింది.
సో రిటర్న్ మనకు ఒకవేళ ప్రీమియర్ వచ్చినా ప్రీమియరే తీసుకుంటాం, ఎందుకంటే ఇటు నుంచి ఊబర్గా వచ్చింది కాబట్టి ప్రీమియర్ తీసుకుందాం. సో లెట్స్ గో. సో ఎయిర్పోర్ట్ ట్రిప్కి వెళ్తున్నాం. సో మనమైతే ఎయిర్పోర్ట్ ట్రిప్కి వెళ్తా ఉన్నాం. హ్యాపీగా నీట్గా ఏసీ వేసుకొని సాంగ్స్ పెట్టుకొని నీట్గా వెళ్ళి కస్టమర్ని డ్రాప్ చేసి అక్కడ ఛార్జింగ్ స్టేషన్ బెస్కామ్ వాడు ఉంటాయి, అది చూపిస్తాను లైక్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అండ్ వెయిటింగ్ లిస్ట్ కూడా మాట్లాడుకుందాం, ఎంతసేపు అవుతుంది ఏంటి అనేది. టైం వచ్చేసి 2:41 అవుతుంది. ఎయిర్పోర్ట్ ట్రిప్ వెళ్దామని అనుకున్నాను. సో తీరా చూస్తే ఇలాగ మూమెంట్ జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ వచ్చాను, 250 మీటర్స్ కస్టమర్ క్యాన్సిల్ చేసేసారు. అప్పటికి కస్టమర్ మెసేజ్ పెట్టాడు, ఆర్ యూ కమింగ్ అని. నేను ఐఎమ్ ఆన్ మై వే అని పెట్టాను, కానీ కస్టమర్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోయాడు. సో ఇలాగ ఉంటుంది. తర్వాత నుంచి రైడ్సే రావట్లేదు, వెయిటింగ్ రైడ్స్ కోసం. ఒక్క రైడ్ కూడా చూపించలేదు. ఎర్నింగ్స్ ఎక్కడ బాగా అవుతున్నాయని చూస్తే 320 రూపీస్ మాన్యం టెక్ పార్క్, మనీతో టెక్ పార్క్ ఎత్తదా 320 కదా. నో రిక్వెస్ట్, మ్యాచింగ్ రిక్వెస్ట్. వచ్చింది బ్రో. ఎక్కడుంది? సో ఇలా ఉంటుంది. కస్టమర్ క్యాన్సిల్ చేసేస్తున్నాడు. క్యాన్సిల్ చేసిన ప్రతి దానికి 10 రూపాయలు ఇచ్చినా మనకు రోజుకి ఒక 60-70 రూపీస్ వీటికే వస్తుంది. క్యాన్సిలేషన్ డబ్బులు ఒక 60-70 రూపీస్ వస్తుంది పర్ డే. అది ఇప్పటికైతే 320 చూపించింది. అరౌండ్ 1.8 పికప్ 11 మినిట్స్ అట. సో లెట్స్ గో. టైం వచ్చేసి 4:05 అవుతుంది. అండ్ ఇప్పటి వరకు మనం తిరిగిన కిలోమీటర్స్ 55 కిలోమీటర్స్ తిరిగాం. ఇంకా 66% ఛార్జింగ్ ఉంది. రేంజ్ వచ్చేసి 141 చూపిస్తుంది. సారీ, వితౌట్ ఏసీ. విత్ ఏసీ 127 చూపిస్తుంది. సో ఇప్పటి వరకు మన ఎర్నింగ్స్ చూస్తే 1563 రూపీస్ అయ్యాయి. ఇందాక 800 ఎయిర్పోర్ట్ ట్రిప్ పోయింది. లైక్ నేను కస్టమర్కి మెసేజ్ చేశాను, ఆన్ ద వే వస్తున్నాను అని, ఐఎమ్ ఆన్ మై వే అని. కానీ కస్టమర్ మరి అది చూసారా లేదనేది తెలియదు. వెంటనే ఆర్డర్ క్యాన్సిల్ చేసేసారు. మరి వేరే యాప్లో వచ్చిందో ఏంటో తెలియదు. సో మల్టిపుల్ యాప్స్ ఉండడం వల్ల మనకి డ్రైవర్స్ కంటే కస్టమర్స్కి ప్రాఫిట్ ఎక్కువ. ఇప్పుడు ర్యాపిడోలో రైడ్ రాలేదు. సో ఇప్పుడు కస్టమరు ర్యాపిడోలోని, ఓలాలోని, ఊబర్లోని ఎట్ ఏ టైం బుక్ చేస్తాడు. నాట్ ఓన్లీ 1 యాప్, ఒక 3-4 యాప్స్ కలిపి ఎట్ ఏ టైం బుక్ చేస్తాడు. ఏది ముందు వస్తే అది బుక్ ఎత్తుకుంటారు, మిగిలినవన్నీ వెంటనే క్యాన్సిల్ చేసేస్తారు. సో మీరు ఎప్పుడైనా మంచి రైడ్ పడినప్పుడు, మంచి రేట్ చూపించినప్పుడు కస్టమర్కి ఫోన్ చేసి చెప్పండి, సార్ మేము వస్తున్నాము, రైడ్ క్యాన్సిల్ చేయకండి అని. ఓకేనా? లేకపోతే మీరు క్యాన్సిల్ చేస్తారు, మళ్ళీ మీరు బాధపడతారు. సో ఇప్పుడైతే మనకి ఒక 400 రూపీస్ రైడ్ చూపించింది, బెల్లందూర్ అన్నది. సో బెల్లందూర్ అంటే ఇంటికాసే కాబట్టి వెళ్ళిపోదాం. మళ్ళీ అక్కడ పీక్ అవర్స్ దగ్గరవి చేసుకుందాం. సో లెట్స్ ఈరోజు ఎండ్ చేయగలుగుతాము. టైం వచ్చేసి 5:43 అవుతుంది. ఇప్పటి వరకు తిరిగిన కిలోమీటర్స్ చూసుకుంటే 78 కిలోమీటర్స్ తిరిగాం. రేంజ్ వచ్చేసి ఇంకా 55% ఛార్జింగ్ ఉంది. రేంజ్ వచ్చేసి ఇంకా 130 చూపిస్తుంది వితౌట్ ఏసీ. విత్ ఏసీ 117 చూపిస్తుంది. సో మనం యాజ్ యూజువల్ ఏసీలోనే తిరుగుతాం. మనం ఇప్పుడు ఒక లాస్ట్ రైడ్ చేసాం కదా, దాని గురించి అప్డేట్ ఇవ్వలేదు. సో దాని గురించి అప్డేట్ ఇస్తాను, ఎర్నింగ్స్.
సో మనకు చూపించిన ప్రైస్ వచ్చేసి 434 రూపీస్ చూపించాడు, కానీ మనకి ఇచ్చింది 413 రూపీస్ ఇచ్చాడు. టోటల్ 1 hour 16 minutes పట్టింది. 21 kilometers ఊబర్ గో రైడ్. సో ఇప్పుడైతే హై డిమాండ్ అని చూపిస్తుంది. చాలా రోజుల తర్వాత అది సజ్జపూర్ది రెడ్ కనిపించింది, ఇప్పుడు మళ్ళీ ఆరెంజ్ అయిపోయింది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బ్రో. ముందు ఓపెన్ చేసినప్పుడు రెడ్ కలర్లో చూపించింది, ఇప్పుడైతే మళ్ళీ ఆరెంజ్కి వచ్చేసింది. సో ఇప్పటి వరకు మనం చేసింది 1900 చేసాం. టోటల్ 5 trips కంప్లీట్ చేసాం. సో లెట్స్ సీ ఈరోజు ఎంత ఎర్నింగ్స్ అవుతాయో. సో మనకైతే ఒక రైడ్ వచ్చింది, అరౌండ్ 1200 చూపించాడు 35 kilometersకి గో సెడానా. సో ఎత్తాను, కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్తూ ఉన్నాను. సో ఈ రైడ్ అయిపోయిన తర్వాత మనకి ఎంత ఎర్నింగ్స్ ఇస్తాడో చూద్దాం. అసలు టైం వచ్చేసి 9:33 అవుతుంది. ఇప్పటి వరకు తిరిగిన కిలోమీటర్స్ 114 kilometers తిరిగాం. ఛార్జింగ్ వచ్చేసి 27% ఉంది. రేంజ్ ఇంకా 54 చూపిస్తుంది వితౌట్ ఏసీ. విత్ ఏసీ 49. సో ప్రెజెంట్ మనమైతే ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి వెళ్తాము. కాకపోతే మనకి బెస్కామ్ ఉండదు. 9 తర్వాత బెస్కామ్ క్లోజ్. ఆల్ ఓవర్ బెంగళూరు మొత్తం బెస్కామ్ ఛార్జర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని ఏరియాస్లోని బెస్కామ్ క్లోజ్. 9 తర్వాత ఎక్కడ ఓపెన్ ఉండదు. సో ఇక్కడ మనకి దగ్గరలో 7.7లో షెల్ పెట్రోల్ బంక్ ఉంది. సో అక్కడికి వెళ్దాం ఛార్జ్ పెట్టుకోవడానికి. ఇప్పుడు ఫస్ట్ మనం లాస్ట్ ట్రిప్ ఎర్నింగ్స్ చూస్తే మనకి చూపించిన ప్రైస్ వచ్చేసి 1222 చూపించారు. ఓకే, ట్రిప్ డ్యూరేషన్ 3 hours 21 minutes అండ్ కిలోమీటర్స్ వచ్చేసి 33 kilometers. సో మనకి 35 kilometers చూపించాడు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 3 hours పట్టింది. 3 hours ఎందుకంటే మధ్యలో బెల్లందూరు నుంచి వైట్ ఫీల్డ్ వెళ్ళాం, వైట్ ఫీల్డ్ నుంచి యలంక. సో బెల్లందూరు నుంచి వైట్ ఫీల్డ్కి పెద్ద టైం పట్టలేదు, అరౌండ్ ఒక 45 minutes ఎంత పట్టింది విత్ ట్రాఫిక్. కానీ వైట్ ఫీల్డ్ నుంచి యలంక రావడానికి ఆల్మోస్ట్ 2.5 hours పట్టింది. 2 hours పట్టింది. అలాగా 2 hours కూడా కాదు, అరౌండ్ 2 hours 40 minutes ఎంతో పట్టింది. ఎప్పుడే డ్రాప్ అయిపోయింది. సో మనం అయితే ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్కి వెళ్తున్నాం, షెల్ ఛార్జింగ్ స్టేషన్. సో అది ఆల్రెడీ ఆన్ ద వేలోనే ఉంది. సో అక్కడ ఛార్జ్ పెట్టుకొని మళ్ళీ ఆన్లైన్ అయ్యి ఏమైనా రైడ్స్ వస్తే ఇంటికి వచ్చి చేసుకొని వెళ్ళిపోదాం. ఇదిగోండి CCS2 ఇది మన హోల్. కనెక్టెడ్. ఇదైతే ఫ్రంట్ వ్యూ. మనది బేస్ మోడల్, ఇది టాప్ మోడల్. సో దిస్ ఈస్ టాప్ మోడల్ అండ్ ఇది 2023 మోడల్ అనుకుంటా, తమిళనాడు బండి. అండ్ దిస్ ఈస్ 2025 మోడల్ మంది. సో మనం అయితే ఛార్జింగ్ కనెక్ట్ చేసాం. దీనికి ఏముంటాయి, ఆండ్రాయిడ్ ఆటో ఉంటుంది, తర్వాత ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంటుంది, లోపల 4 స్పీకర్స్ విత్ వీటర్స్ ఇస్తాడు అండ్ మిర్రర్కి ఇండికేటర్ లైట్స్ ఇస్తాడు, ఆటో ఫోల్డ్ మిర్రర్స్ ఇస్తాడు, అవన్నీ ఉంటాయి. మనకి అవే ఉండవు, మనది బేస్ మోడల్ కాబట్టి. సో యూ కెన్ సీ బేసికల్గా ఇలా ఉంటుంది. వైట్ కమర్షియల్, గ్రే కలర్ ఏమో ప్రైవేట్. నెంబర్ బోర్డ్స్లో కూడా వైట్ దానికి వైట్ డిజిట్స్తో నెంబర్ ఉంటుంది, మనకి ఎల్లో డిజిట్స్తో నెంబర్ ఉంటుంది. సో లైటింగ్ వల్ల కనిపించకుండా ఉంటుంది. సో మీరు చూడొచ్చు బేసికల్గా సేమ్ వెహికల్ అబ్బా. మనది బేస్ మోడల్, ఇది టాప్.
అంతే తేడా. బోత్ ఆర్ ఈవీస్. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనదే ఛార్జింగ్ ఎక్కింది, 42% ఛార్జ్ ఎక్కింది. అది ఎవరో స్పానిష్ లాంగ్వేజ్లో పెట్టేశారు బై డిఫాల్ట్, లేదంటే అది ఎలా స్పానిష్కి వెళ్ళిందో తెలియదు. దట్ ఈస్ స్పానిష్ లాంగ్వేజ్. మనమైతే ఛార్జింగ్ పెట్టుకున్నాం. ఐ విల్ క్లోజ్. థ్యాంక్ యూ సార్. సో మనమైతే ఛార్జింగ్ అది డబ్బా క్లోజ్ చేయలేదు, పక్కన ఉన్న సార్ చెప్తున్నారు. సో మనకైతే 42% రేంజ్ వచ్చింది. మనం స్టార్ట్ చేసినప్పుడు అరౌండ్ 24% ఛార్జింగ్తో స్టార్ట్ అయ్యింది. అండ్ ఇప్పుడు వచ్చేసి 42% ఛార్జింగ్, 89 రేంజ్ చూపిస్తుంది వితౌట్ ఏసీ. సో ఒకసారి ఇగ్నిషన్ ఇస్తాను. అండ్ ఇప్పుడు ఛార్జింగ్ ఏసీ ఆన్ చేస్తే 80కి పడిపోయింది, ఏసీ ఆఫ్లో ఉంటే 89 చూపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఊబర్ ఆన్లైన్ అవుదాం, ఎందుకంటే ఇక్కడ హెబ్బాల్లో హుడీ అనుకుంటా, హుడీలో ఉన్నాము. సో మనం ఇప్పుడు హొస రోడ్ వెళ్ళాలంటే అరౌండ్ ఒక 23-24 కిలోమీటర్స్ వస్తుంది. సో ఖాళీగా ఎందుకు వెళ్ళడం, ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఇంట్లో చెప్పాను కొంచెం లేట్ అవుతుందని. సో దే సెడ్ లైక్ ఓకే, ఖాళీగా ఎందుకు వెళ్ళడం, ఏమైనా చేసుకొని వెళ్ళిపోదాం, రైడ్స్ ఏమైనా పెడితే చేసుకొని వెళ్ళిపోదాం. మనమైతే ఇప్పుడు ఆన్లైన్ అవుతున్నాం ఊబర్. సో యూ గైస్ కెన్ సీ. సో వే టు హోమ్ పెట్టుకుందాం. 29 కిలోమీటర్స్ చూపిస్తుంది, ఇక్కడ నైస్ రోడ్ నుంచే చూపిస్తుంది మొత్తం. సో మనం ఇప్పుడు అంత దూరం వెళ్ళాం కాబట్టి హెచ్ఎస్ఆర్ చూద్దాం. హెచ్ఎస్ఆర్ అయినా నైస్ రోడ్ నుంచే చూపిస్తుంది బ్రో. నైస్ రోడ్ అంటే టోల్ ఉంటుంది అబ్బా. సో లెట్స్ సి, మనం సిటీ మధ్యలో నుంచే ఏంటది కేఆర్పురం వెళ్ళి అక్కడి నుంచి ఇటుకాస్ వెళ్దాం. సో దాన్ని బట్టి రైట్స్ చూసుకుందాం. ప్రజెంట్ అయితే అసలు ఏం రైట్స్ రావట్లేదు. ఎర్నింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చూస్తే సెంట్రల్, ఓఆర్ఆర్, బెల్లందూరు ఇక్కడే చూపిస్తుంది. నార్త్లో అయితే అసలు ఎర్నింగ్స్ కూడా ఏం లేవు. సో లెట్స్ సి ఎంత అవుతుంది ఏంటి అనేది చూద్దాం. మన ఇంటికి ఇప్పటికి ఎంత డిస్టెన్స్ ఉందో చెప్తాను ఆగండి. సో మనకి మన ఇంటికి 28 కిలోమీటర్స్, 1 అవర్ చూపిస్తుంది. సో 1 అవర్ అంటే అరౌండ్ 11:20కి ఇలా రీచ్ అవుతాం. లెట్స్ ఈ ఆర్డర్స్ ఏమైనా వస్తే, మంచి ఆర్డర్ వస్తేనే పిక్ చేసుకుంటాను. నార్మల్ ఆర్డర్స్ ఏవి చిన్న చిన్నవి వచ్చినా, లేదంటే లాంగ్ పికప్ వచ్చినా వెళ్ళను, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాను. సో లెట్స్ సి. సో టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఈరోజు మొత్తంగా మనం తిరిగిన కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్ తిరిగాం. సో మధ్యలో ఛార్జ్ పెట్టాం కదా 42 వరకు, 26 నుంచి. ఇప్పుడు ఛార్జ్ వచ్చేసి 32 ఉంది అండ్ రేంజ్ వచ్చేసి 72 చూపిస్తుంది. సో ఇంతవరకు మీరు చూసినట్టయితే థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ and have a great day. Thank you for watching.